శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాలు ఎక్కువగా ఈ మాసంలోనే ఉంటాయి. శ్రావణమాసానికి సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా చెబుతారు. ఈ మాసంలో ఆచరించే వాటిలో ముఖ్యమైనది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను. తర్వాత వరలక్ష్మి వ్రతం. మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. శుక్ల పంచమి రోజు నాగుల పంచమి. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ రోజు నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి పూజిస్తారు. శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి. ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పూర్ణిమ. దీనినే రాఖీ పూర్ణిమ అంటారు. సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్లు సోదరుడి చేతికి రాఖీ కడతారు. నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతేగాక ఈ రోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. పూర్ణిమ రోజే హయగ్రీవ జయంతి. వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి అయిన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్లు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. కృష్ణపక్ష అష్టమి రోజు శ్రీకృష్ణాష్టమి. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో 8వ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని అంటారు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ వెన్నలను సమర్పించడం ఆచారం. కృష్ణపక్ష ఏకాదశి రోజు కామిక ఏకాదశి. ఈ రోజు ఏకాదశి వ్రతం ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం. శ్రావణ మాసంలో చివరిది కృష్ణపక్ష అమావాస్య. దీనినే పోలాల అమావాస్య అంటారు. ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.